అసలు నిద్ర పోలేను, కాలం వస్తుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఏదో స్కూల్లో గుడ్ మార్నింగ్ చెప్పినట్టుంది నాకు. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 8 అవుతా ఉంది. 7:50 మార్నింగ్ లేచాము. నైట్ అంతా అసలు నిద్రే పోలేదండి. నేను తెల్లవారుజామున 3కి పడుకున్నాను అనమాట. ఎందుకంటే లెఫ్ట్ లెగ్ ఒకటి చాలా ఎక్కువగా నొప్పి వచ్చేసింది. ఇంకా అంటే అది హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద నొప్పి కాదు, నిద్ర పట్టేంత చిన్న నొప్పి కాదనమాట. నొప్పి వచ్చింది. దానివల్ల నాకు నిద్ర రాక ఇంకా నైట్ 12 గంటలప్పుడు పాలు తాగడం, ఇంట్లో ఏమైనా తినకుంటే సపోర్ట్ కాయలు తినడం, ఇలా చేసి ఇంకెంతకీ నిద్ర రాకపోయేసరికి పిల్లల మధ్యలో పోయి బలవంతంగా పడుకొని నిద్రపోయినా అనమాట. కాసేపు మా ఆయనతో ఫోన్ మాట్లాడి ఇలా అన్నీ చేసి, సో అందుకోసమే పొద్దున్న 8 అయింది లేచేసరికి. సో ఇంక తెలుసు కదా నేను నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాను అనేసి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందని చెప్పాను కదా. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను చూడండి, దానికి కంటిన్యూషన్ అనమాట. అంటే నైట్ పడుకునే ముందు వరకు నేను మీకు చూపించాను. తర్వాత ఆ నైట్ నుంచి ఏం జరిగింది ఆ మరుసటి రోజు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ మ్యాటర్ ఒకటి నేను మీతో చెప్తాను ఈ బ్లాగ్లో, అంతే. సో బయట వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. 8కి అయితే కనుక చూడండి ఎంత కూల్గా, అసలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఒకదాన్నే లేజీగా లేసానమాట 8కి. సో మీకు తెలుసు కదా, నేను నిద్ర లేవగానే ఈ 2 పనులు అయితే ఫస్ట్ చేస్తా అనేసి. సో ఫస్ట్ అయితే కనుక హెయిర్ మొత్తం కూడా క్లియర్ చేసుకుంటున్నాను. సో పడుకునే ముందు నేను పిన్నులు కానీ అలా ఏమన్నా ఉంటే తలలో అవన్నీ తీసి పడుకుంటానండి. దానివల్ల ఏంటంటే ఫ్రీగా నిద్ర పడుతుంది అనమాట. సో నిద్ర లేచిన వెంటనే మళ్ళీ తల దువ్వుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంక అట్లా క్లియర్ చేసుకుంటున్నాను అనమాట. నైటే కదా దువ్వుకున్నాను, మళ్ళీ దువ్వే ఓపిక లేదు. ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. ఇంకా వంట చేయాలి. పిల్లలు లేస్తే కనుక ఏడుస్తారు కదా ఏమైనా తినాలనేసి. సో నా పనులతోనే నేను లేట్ చేసుకుంటా ఉంటే ఇంకా లేట్ అయిపోతుందని, సో అలాగా పైన తొందరగా అనుకునేసి వంటలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ తల దూకుంటున్నాను, దూకోలేదు, జస్ట్ అలా అనుకుంటున్నాను అంతే. తర్వాత ఫేస్ వాష్ చేసుకునేసి నా వంటలోకి వెళ్ళిపోయినాను అనమాట. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు. మదీనా టాక్స్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. అంటే ఈ విధంగా కనుక చేస్తే కనుక మీకు అసలు ప్రెగ్నెన్సీ అనేది రాదు, ఎటువంటి మెడికల్ మెథడ్స్ అవసరమే లేదు, ₹1 కూడా ఖర్చు లేకుండా న్యాచురల్గానే ఇలా చేయండి అనేసి ఒక వీడియో చేశాను. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందక్క అన్నారు. అయితే ఒకరు వచ్చేసి నీ మాటలు వింటే కనుక మా కొంపలు ఆరిపోతాయి తల్లి అన్నట్టు ఏదో అన్నాడనమాట. అంటే నేను చెప్పినట్లే చేశారంట, బట్ అయినా కూడా వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, మీరు ఇంటర్ కోర్స్ జరిపినప్పుడు ఎప్పుడైతే స్పర్మ్ బయటకు వస్తుందో అది మీరు మీ భార్య వెజినాలో కాకుండా బయట కనుక చేశారంటే కనుక, బయట అలా అది బయట పడేటట్టు కనుక చేశారంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు అని చెప్పాను. అది 100% కరెక్ట్, నిజం కూడా అది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందండి, లేడీస్ నుంచి వచ్చిండే వీర్యం, అది అండంతో జెంట్స్ నుంచి వచ్చిండే స్పర్మ్ అనేది కలయిక జరిగితే అప్పుడు కదా పిండం అనేది ఏర్పడుతుంది. బట్ అక్కడ స్పర్మ్ అనేది లోపలికే పోకుండా ఉంటే మరి ఎలా ఏర్పడుతుందో చెప్పండి పిండం అనేది? నాకు తెలియకుండా నేను చెప్పడం ఏమో కరెక్ట్గానే చెప్పాను, కానీ తను ఫాలో అవ్వడంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. అది నా మీద తీసుకొచ్చేస్తే నేనేం చేయగలనండి చెప్పండి. సో నాకైతే చాలా కోపం వచ్చింది, చాలా బాధ కూడా వచ్చిందనమాట. సో అదంతా ఆలోచించుకుంటున్నాను. నైట్ నిద్ర రాలేదని చెప్పాను కదా, సో పాలు తాగుతూ ఇవన్నీ ఆలోచించుకుంటాను. ఏందబ్బా నేను కరెక్ట్గానే కదా చెప్పాను, తను కరెక్ట్గా ఫాలో అయ్యింటి ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి చాలా బాధ వేసిందనమాట. సో జనాలు ఏంటంటే చెప్పింది సరిగ్గా ఫాలో అవ్వరు, పైగా మేమేదో చెప్పరాంది చెప్పినట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకైతే నేనేం చేయలేనండి. బట్ మీకందరికీ కూడా ఈ వ్లాగ్లో ఏం చెప్తున్నానంటే, ఏదైనా సరే మీరు ఫాలో అయ్యేటప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకోండి, 1-2 సార్లు వినండి, అర్థమైన తర్వాతనే ఫాలో అవ్వండి. అలా కాకుండా ఏదో అర్థం వీడియో చూసేసి ఇంతే కదా అనేసి మీరు ఫాలో అయ్యి దానికి రిజల్ట్ రాకపోతే మీరు మమ్మల్ని అంటే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మీకు నిజంగా రిజల్ట్ రావాలనే కదా చెప్తాం ఎవరమైనా. సో అదనమాట. సో ఇదంతా ఎందుకులేండి, అసలు నిజంగానికే చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇలాంటి వాటి తలుచుకున్నప్పుడు చాలా బాధేస్తుంది. పైగా ఎందుకు జనాలు చెప్పింది సరిగ్గా వినరు అనేసి కొంచెం కోపం కూడా వస్తుందన్నమాట. సో అదండి. ఇంక ఇక్కడ ఏంటంటే 8కి లేచానని చెప్పాను కదా.
సో అందుకోసమే టకటక ఏదైనా చేద్దాము అనిపించింది. ఇంక ఏది చేసినా కూడా అంత ఫాస్ట్గా రెడీ అవ్వదు కదా. సో అందుకోసం ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను అనమాట. మ్యాగీ అయితే కనుక చాలా తొందరగా అయిపోతుంది, పైగా మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు అనేసి. సో డైలీ చేసినట్లు కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు దీని గురించి కూడా తెలుసు, కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. కానీ ఈరోజు మాత్రమే ట్రై చేస్తున్నాను. రోజు ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా అనేసి. బట్ ఇది మాత్రం చాలా సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. అందుకే ఇంకా ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేయాలి అనిపించింది. టేస్ట్ అయితే కనుక సూపర్ ఫ్రెండ్స్, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో తినంలే సరిగ్గా, నాకైతే పెద్దగా తినను నేను, అందుకే ఇంకా 3 ప్యాకెట్లే వేశానమాట. నాకు అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం తిన్న తర్వాత అనిపించింది ఇంకా కొన్ని ప్యాకెట్లు వేస్ట్ చేసుకుని బాగుండేదేమో అనేసి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేయాలనుకుంటున్నాను. సో ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఏం లేదు, ఫస్ట్ ఒక బౌల్లో వచ్చేసి మీరు వాటర్ని మరిగించండి ఫ్రెండ్స్. అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మ్యాగీ వేసేసారనుకోండి, అది బాగా ఉడుకుతుందన్నమాట. అంటే కంప్లీట్గా ఉడికిపోకూడదు, ఒక 75% వరకు ఉడికేటట్టు చేయండి. అప్పుడే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసారనుకోండి, ఆ మ్యాగీ కూడా ఆ సాల్ట్ అనేది పడుతుందన్నమాట. ఓకేనా, ఇలా చేయండి. సో తర్వాత ఉడికిపోయిన తర్వాత మీరు ఆ వాటర్ని సపరేట్ చేసేసేయండి, సరేనా. సో ఇక్కడ సింక్లో ఎవరైనా సరే ఇలా వాటర్ని సపరేట్ చేసేటప్పుడు ఆ లోపల పైపులు ఉంటాయి చూసారా, అవి కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకోసమే లైట్గా వాటర్ని వదులుతూ మీరు ఇలా చేయండి. సింక్లో ఉండే పైపులు కావచ్చు, అవి ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా, సో నేను అలాగే చేస్తున్నాను చూడండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. అంటే వాటర్ కొంచెం కూడా ఉండకూడదు ఫ్రెండ్స్, మొత్తం తీసేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా అది ఒకటి పెట్టేసి ప్యాన్, తర్వాత ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. అది కొంచెం బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట, అంటే నంజుకొని తిన్నట్టు మ్యాగీలో ఉంటుంది. సో అలా వేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్లోకి ఏం అవసరం లేదు, మామూలుగా ఉంటే కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. పచ్చి స్మెల్ అనేది రాకుండా అంతవరకు ఫ్రై అయితే చాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత 1 కానీ 2 కానీ టమాటా వేసుకోండి. ఓకేనా, ఇది బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెంగా సాల్ట్ వేసుకోండి. తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది అది, అంటే వాటర్గా వచ్చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా టమాటా, అలా లేకుండా వాటర్ లాగా గుజ్జుగా అయిపోయేంత వరకు చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి నేను అలాగే చేశాను. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 గుడ్లు వేయండి ఫ్రెండ్స్. గుడ్లు వేసి కనుక ఆమ్లెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు కూడా ఇది ఇప్పుడే తెలిసిందనమాట. అంటే గుడ్లు వేయకంటే ముందు ఇవి ప్యాకెట్లు వస్తాయి కదా, మ్యాగీ ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు వస్తాయి కదా, అవి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లు వేయండి. నేను అది చెప్పడం మర్చిపోయి ఫస్టే గుడ్లు అన్నాను అనమాట. సో ఇట్లా గుడ్లు వేసుకున్న తర్వాత ఏంటంటే మీరు అవి ఎక్కువ కలపెట్టకూడదు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూపిస్తానులేండి, నేను క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను గుడ్లు వేస్తున్నాను చూడండి. ఇలా నిజంగా ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా గుడ్లు వేసి మ్యాగీ చేసిస్తే కనుక నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఉంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇవన్నీ వేసుకున్నారనుకోండి, బఠానీ గింజలు కానీ ఇవన్నీ వేసుకొని తింటే కనుక మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మ్యాగీ వేసేసాను చూడండి. అంటే ఇక్కడ గుడ్లు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వకముందే వేస్తున్నాను, ఎందుకంటే మనం కంప్లీట్గా ఫ్రై చేసామనుకోండి అవి వచ్చేసి ఈ మ్యాగీకి మిక్స్ అవ్వవు అనమాట, దానివల్ల టేస్ట్ పెద్దగా పట్టదు. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు మ్యాగీ వేసేసి బాగా కలబెట్టారనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంటే గుడ్లుతో పాటు మ్యాగీ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, నిజంగానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదంతా కూడా 2 పిల్లలే తినేస్తున్నారు, బట్ ఇంకా సరిపోలేదనేసి ఇంకా అడిగారనమాట. సో మ్యాగీ ప్యాకెట్లు అయితే లేవు, నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడు చేసిస్తానులేండి అని చెప్పి అలా ఇచ్చేసారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే ఇలాగే ట్రై చేయండి. ఈరోజు ఈ వ్లాగ్ ఎలా ఉందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.